గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 3వ తారీఖు ఎపిసోడ్లో బంగారం లెక్క తేలింది. బాలు ప్రయోగించిన నిమ్మకాయ వర్కౌట్ అయింది. ఈ రోజు ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. బాలు తెచ్చిన నిమ్మకాయ దొంగను బయట పెట్టేసింది. బాలు తీసుకొచ్చిన నిమ్మకాయలో పడేద్దామని అర్ధరాత్రి ప్లాన్ చేసుకుని అడ్డంగా బుక్ అయ్యారు ప్రభావతి, మనోజ్. ఇంట్లో ఎవరికీ లేని భయం మీకే ఎందుకు వచ్చింది అని అంతా నిలదీస్తారు. బాలు గట్టిగా వాయించేస్తాడు. అప్పటికీ ప్రభావతి కవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ బాలు గట్టిగా మాట్లాడడం, సత్యం నిలదీయడంతో మనోజ్ మొత్తం నిజం చెప్పేస్తాడు. తాను వ్యాపారంలో మోసపోయానని అమ్మని హెల్ప్ అడిగితే మీనా బంగారం ఇచ్చిందని చెప్తాడు. అంతే. అప్పటి వరకు వేసిన వేషాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. మీనా పుట్టింటి వారిని దోషిని చేసి మీనాపై దొంగని ముద్ర వేసిన ప్రభావతికి గట్టిగా ఇచ్చి పడేస్తుంది మీనా. అదే విషయాన్ని నిలదీస్తుంది. ఇక తప్పించుకోలేమని అర్థమైనా కానీ ప్రభావతి నోటికి తాళం మాత్రం వేయదు. అప్పటి వరకు మనోజ్ ని సపోర్ట్ చేసిన రోహిణి నోరు మెదపదు. ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోతుంది. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా అని అడిగేస్తుంది శృతి. నిన్ననే తెలిసింది. ఈ విషయం ముందే తెలుసుంటే ఆ పని చేయనిచ్చేదాని కాదు అని అంటుంది రోహిణి. శృతి రవి మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అడగాల్సినవన్నీ అడుగుతారు. సత్యం గట్టిగా క్లాస్ పీకి ఇలాంటి మనుషుల మధ్యన బ్రతుకుతున్నాం అని తలపట్టు కూర్చుంటాడు. ఈ దొంగతనం వ్యవహారం బయటపడిందని తెలిసి కామాక్షి పరిగెత్తుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావతిని క్షమించేది లేదని తేల్చి చెప్పేస్తాడు సత్యం. ఇప్పుడు నేనేం చేశానని పూలముకునే దాని ముందు నన్ను తక్కువ చేస్తున్నారు అంటూ రివర్స్ లో నిలదీస్తుంది ప్రభావతి. మన కొడుక్కి మనం అండగా నిలవకపోతే ఎలా? అందరూ నన్ను వెలేయండి అని కోపంగా వెళ్ళిపోతుంది. ఏ భార్య అయినా తప్పు చేస్తే క్షమిస్తుంది కానీ దొంగను క్షమించలేదు. కానీ చావైనా బ్రతికైనా నీతోనే అనుకున్నా. అందుకే ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను అని అంటుంది. నీ వల్లే అత్తయ్య చాలా మాటలు పడింది. నువ్వే సారీ చెప్పి తలుపు తీయమని అడుగు అంటుంది. మనోజ్ తల్లిని బ్రతిమలాడతాడు. మొత్తం నువ్వే చేశావు అని రవి క్లాస్ పీకుతాడు. నువ్వొక్కడివే మిగిలిపోయావు అనుకున్నాను అని అంటుంది రోహిణి. ఇంకా నువ్వు వెనకేసుకొస్తున్నావా అని ఇచ్చి పడేస్తుంది. అంతా నీవల్లే అని రోహిణి మీనాపై ఫైర్ అవుతుంది. మీనా కూడా వెళ్లి బ్రతిమలాడుతుంది. ఆకలేస్తే ఆవిడే బయటకొస్తారు, కాసేపు పిలవకుండా ఉండండి అని అంటుంది శృతి. మా అమ్మ ఎవరు పిలిచినా రాదు, మా నాన్న పిలిస్తే తప్ప అని అంటాడు బాలు. ఏమైనా చేసుకుంటారా అని మీనా భయపడుతుంది. కాని మా చిన్నప్పటి నుంచి తప్పు చేసి దొరికిపోయినప్పుడల్లా ఇలాగే చేస్తూ ఉంటుంది అని అంటాడు బాలు. నేను తప్పు చేశాను. నాపై ప్రేమతో అమ్మ అలా చేసింది. నన్నేదేనాను, అమ్మనేమి అనద్దు, పిలవండి అని అంటుంది. మావయ్య, మీ చల్లటి చూపు చూశాం. మీ కోపం చూస్తే భయంగా ఉంది. నగల కారణంగా ఇంత అనార్థం జరుగుతుందని తెలిస్తే మీ వరకు రానిచ్చేవారం కాదు అని అంటుంది మీనా. ఆ మాట ఇప్పుడు అంటున్నావా మీనా అని రోహిణి అనగానే, ఇంకెప్పుడనాలి? నా నగలు కూడా ఎత్తుకెళ్ళాక అడగాల అని ఇచ్చి పడేస్తుంది శృతి. మీరు వెళ్లి అత్తయ్యని పిలవండి అని అంటుంది రోహిణి. నాకు సంబంధం లేని వాళ్ళ గురించి నాతో మాట్లాడొద్దు అని అంటాడు సత్యం. ఇప్పుడు తప్పులు మాట్లాడుకునే సమయం కాదు అని బాలుకి చెప్పి పంపిస్తుంది. అమ్మ తలుపేసుకుందని అంటే నటనా నాటకం, అది మారదు అని తేల్చి చెప్పేస్తాడు. నేను మనోజ్ ని క్షమించాను, మీరు కూడా అత్తయ్యని క్షమించండి అని అంటుంది రోహిణి. నేను దొంగల్ని ప్రోత్సహించలేను అంటాడు సత్యం. ఇంకోసారి మనోజ్ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. తనని వెనుకేసుకు రావాల్సిన అవసరం అత్తయ్యకు ఉండదు కదా అని అంటుంది రోహిణి. అత్తయ్యని మీరేదో అనాలని మా ఉద్దేశం కాదు. జరిగిన తప్పుని బయట పెట్టాలని ఆయన అలా చేశారు. ఇంట్లో ఇలాంటివి ఎన్ని జరిగాయి? ఎందుకంత పట్టుదలగా ఉన్నారు అని రవి అడుగుతాడు. సూది దొంగతనం చేసిన రోజే పిల్లల్ని తల్లి మదలించకపోతే వాళ్ళెప్పటికీ మారలేరు. ప్రతిసారి వాడు తప్పులు చేస్తూ ఉంటే సమర్థిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇంటి కోడలి నగలు అమ్ముకొస్తే చివరికి మీనా తల్లిపై నింద వేసింది. ఎలా ఊరుకోవాలి అని అంటాడు సత్యం. అందరూ ఎవరికి వారే వెళ్లి పడుకుంటారు. మీనా మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ ఆటలు నాటకాలు చూసి అలసిపోయాను. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు అని అంటాడు బాలు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.